హాయ్ మామ. ఇప్పుడైతే మేము పూరిలో జరుగుతున్న పూరి జగన్నాథ్ రథయాత్రకి అయితే వెళ్తున్నాము. మేమైతే విజయవాడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. విజయవాడ నుంచి పూరి 800 కిలోమీటర్లు. వెళ్లే దారిలో మధ్యలో వర్షం పడింది. దానివల్ల మా ప్రయాణం అనేది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మామ. రథయాత్ర అనేది ఈవినింగ్ 4 గంటలకైతే స్టార్ట్ చేస్తున్నారు మామ. మేము చాలా లేటుగా రావడం వల్ల పార్కింగ్ అనేది మాకు గుడి దగ్గర నుంచి 5 కిలోమీటర్ల అవతలైతే ఇచ్చారు మామ. ఇంకా మా కార్ అనేది పార్కింగ్ చేసేసి గుడి దగ్గరికి అయితే మా ప్రయాణం సాగించాము. నేనైతే వెళ్లే దారిలో ఆలోచించుకుంటానే ఉన్నా, రథయాత్ర స్టార్ట్ అయిపోయిందేమో, మనం రథం దగ్గరికి వెళ్ళలేమేమో, రథం లాగలేమేమో అని. వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది. అయినా కూడా జనాలు ఎవరు తగ్గట్లేదు. రథం లాగడానికి అయితే అసలు ఎవరు తగ్గట్లేదు. అందరూ ముందుగా సాగుతూనే ఉన్నారు. మనం కూడా వెళ్తానే ఉన్నాం. జై జగన్నాథ్. మా అదృష్టం ఏంటంటే ఇంకా రథయాత్ర అయితే స్టార్ట్ అవ్వలేదంట. సో మేమైతే వీలైనంత ముందుకైతే వెళ్తున్నాం రథాల దగ్గరికి. చూసారా, క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది. అందులోని ఈ వర్షం దగ్గరగా క్రౌడ్ వచ్చేసి 10-15 లక్షల మంది ఉంటారు మా. ఫైనల్లీ మేమైతే రథాల దగ్గర దాకా వచ్చేసాము. చూసారా, క్రౌడ్ అయితే ఎలా ఉందో, మామూలుగా లేదు మా క్రౌడ్ అయితే అసలు. మేమైతే రథాలు లాగడానికి వీలైనంత ముందుకైతే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. చూసారా, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు ఏ రథం ఎవరిదో క్లారిటీగా చెప్తా, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఫస్ట్ వన్ వచ్చేసి బలభద్రుడి మామ, సెకండ్ వన్ వచ్చేసి సుభద్రాదేవిది, థర్డ్ వన్ వచ్చేసి జగన్నాథుడిది మామ. కరెక్ట్ గా మేము ముందుకు వెళ్దాం అన్న టైంలో బలభద్రుడి రథం అయితే లాగడం స్టార్ట్ చేశారు మామ. నార్మల్గా రథం అనేది కంటిన్యూస్గా లాగరమా, కొంచెం దూరం తీసుకొచ్చిన తర్వాత ఆపుతారు. సరే ఆపారని మేమైతే ముందుకు వెళ్తున్నాం.
కామెడీ ఏంటంటే మేము ముందుకెళ్ళే దారిలో తాడు ఒకటి దొరికింది. ఇదే రథం తాడు ఏమనుకుని మేము లాగేయడానికి ట్రై చేస్తున్నాం. రియాలిటీ ఏంటంటే అది రథం తాడు కాదంట. పోలీసులు జనాల గురించి వేసిన తాడంట. ఇంకా అది రథం తాడు కాదని తెలుసుకొని మళ్ళీ మేము ముందుకు వెళ్ళడానికి ట్రై చేసాం. రథం తాడు అనేది ఎలా ఉండిద్ది అంటే కొబ్బరి పీస్తో ఉండిద్ది అది. మళ్ళీ రథం అనేది లాగడం స్టార్ట్ చేశారు. సో ఒక్కసారిగా ముందుకు వెళ్తున్న జనాలు ఆపోజిట్ మా వైపు తిరిగిపోయారు. దానివల్ల మేము చూసా శాండ్విచ్లో నలిగిపోయారు. ఒక పక్క వర్షం, ఒక పక్క చెమట, అసలు మామూలుగా లేదు అసలు ఆ రోజు అయితే ఫుల్ టాస్క్ అసలు చూడండి. అసలు ఆ టైంలో నాకైతే నవ్వు వస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కాక అలా ఉంది. ఓ పక్క ఏమో గొడవ ఓ పక్కన కొట్టుకుంటున్నారు. శాండ్విచ్లో నలిగిపోయాం అసలు ఆ రోజు అయితే మేము. ఇంకా ఏం చేసేది లేక ఒక సైడ్ నుంచొని రథం లాగేదైతే చూసాము. दौड़ू कादू टहाड़ पड़को टहाड़ पड़को चलो तो Vamos.
सीधा कर दो सीधा सीधा रत्तरो सीधा चलो तो सीधा करी जाओ तो सीधा चलो तो सीधा सीधा करो तो सीधा करो तो चलो तो सीधा सीधा चलो तो सीधा चलो तो सीधा सीधा चलो तो सीधा सीधा चलो सीधा चलो सीधा 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 चलो आगे चलो चलो तो सीधा सीधा चलो तो सीधा 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 అప్పుడే నా పక్క నుంచి జగన్నాథుడికి నైవేద్యం అనేది తీసుకెళ్తున్నాము. చూడండి, ఇదే జగన్నాథుడి నైవేద్యం అయితే ఇలా తీసుకెళ్తారు. ఇప్పుడైతే సుభద్రాదేవి రథం అయితే లాగడం స్టార్ట్ చేశారు మా. నాకైతే సుభద్రాదేవిది రథం లాగే అదృష్టం అయితే నాకు కలిగిందమ్మా. ఏదో ఆ రథం లాగుతున్నంతసేపు ఏదో తెలియని ఆనందం, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఆ రథం లాగుతున్నంతసేపు. అసలు నేను ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. చాలా అంటే చాలా బాగా అనిపించింది రథం లాగు, ఏదో తెలియని సంతోషం మా. అసలు అది ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇన్ కేస్ ఎవరైనా రథయాత్రకి నెక్స్ట్ ఇయర్ వెళ్ళే వాళ్ళు ఉంటే రథం అనేది నార్మల్గా కొంచెం దూరం లాగుతారమ్మా. కొంచెం దూరం లాగిన తర్వాత మీరు ఇంకా పక్కకు వచ్చేసింది, మళ్ళీ వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ వచ్చింది రథం లాగడానికి అనేది.
ఇప్పుడైతే జగన్నాథుడు రథం లాగడానికి అయితే అందరు రెడీ అవుతున్నారు మా. వర్షం పడడం వల్ల బాగా లేట్ అయిపోయింది రథయాత్ర అని. దానివల్ల కొంచెం దూరం తీసుకొచ్చి ఆపేశారు మా. నెక్స్ట్ డే 9ంటికి మళ్ళీ ఈ జగన్నాథుడు రథయాత్ర అనేది స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు మీకు రథంలో దేవుళ్ళ ఆకారాలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాం మామ, ముగ్గురివి. ମନ୍ଦିର ବାହାରେ ଯେକୌଣସି ସୁରକ୍ଷିତ ସ୍ଥାନରେ ରଖି ମନ୍ଦିର ଭିତରକୁ ପ୍ରବେଶ କରନ୍ତୁ। నేనైతే జగన్నాథుడి రథయాత్ర నెక్స్ట్ డే వరకు ఉండలేదు మా, నేనైతే వచ్చేసాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయమా. అండ్ వీడియో అనేది నీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమా.